హలో స్టూడెంట్స్. ఐఏఎస్ అవ్వడం మీ కలనా? ఐఏఎస్ అవ్వాలంటే ఏ 3 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి? వాట్ ఆర్ ద 3 బెస్ట్ క్వాలిటీస్ విచ్ అన్ ఐఏఎస్ ఆస్పిరెంట్ షుడ్ హావ్? అండ్ ఫస్ట్ అండ్ ద ఫార్‌మోస్ట్ క్వాలిటీ ఇక్కడేంటంటే ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ ఈస్ అన్ ఓషన్. జనరల్ స్టడీస్‌లో మీకు హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రకంగా వివిధ సబ్జెక్ట్స్ ఉంటాయి. నాకు హిస్టరీయే వచ్చు, జియోగ్రఫీ రాదు. జియోగ్రఫీయే వచ్చు, ఎకనామీ రాదు. ఎకనామీ మాత్రమే వస్తుంది, కాన్స్టిట్యూషన్ అనగా పాలిటీ రాదు. ఈ రకమైన ఫేమీలో ఉన్నారు అనంటే డెఫినెట్‌లీ సక్సెస్ ఇస్ నాట్ యువర్స్. ప్రతి సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ మేక్ యూ అన్ ఆఫీసర్. ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రిపరేషన్ ఇట్స్ ఎ లాంగ్ ప్రిపరేషన్. చాలా ఎక్కువ సమయం పట్టేటటువంటి ఒక ప్రిపరేషన్. అంటే మీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ లాగా ఒక రోజు ప్రిపేర్ అయితే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. లేదంటే ఒక ఓవర్‌నైట్ ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. అలా కాదు. ఇక్కడ మీ ప్రిపరేషన్ అన్నది కన్సిస్టెన్సీగా ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా మీరు మిస్ చేయకూడదు. ప్రతిరోజు మీరొక షెడ్యూల్‌నేసుకోవాలి. ఆ టైమ్ టేబుల్ ప్రకారంగా సిలబస్‌ని కంప్లీట్ చేయాలి. ఎగ్జామినేషన్‌కు కనీసం అంటే ఒక 10 నెలల నుంచి 12 నెలలు అంటే 10 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు సమయం పడుతుంది కాబట్టి, మిమ్మల్ని మీరు ఆ ప్రిపరేషన్ మోడ్‌లో అడాప్ట్ చేసుకోగలగాలి. ఒకవేళ మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు అనంటే డెఫినైట్‌లీ కన్సిస్టెన్సీ అన్నదొస్తుంది. వేరే అన్ని కార్యక్రమాలు గూడా పక్కన పెట్టేసేయండి. మీ స్మార్ట్ ఫోన్ కానీ, సోషల్ మీడియా కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ, ఇంకేదన్నా కూడా మీ హాబీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని గూడా పక్కన పెట్టి, కన్సిస్టెంట్‌గా మీరు ప్రిపరేషన్ చేసుకొని, ఒక 10 నెలలు మీది కాదు అని అనుకుంటే, డెఫినైట్‌లీ సక్సెస్ అన్నది మీదే అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్రిపరేషన్‌లో భాగంగా మీరు కలిగి ఉండవలసిందేంటంటే సిన్సియారిటీ. ఎందుకు సిన్సియారిటీ అంటున్నానంటే, డెఫినైట్‌లీ మీకు ఏ సబ్జెక్ట్ వీక్, ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్. ఈరోజు నేను సిన్సియర్‌గా నిజంగా చదువుతున్నానా? లేదా తల్లిదండ్రుల కోసం నేను వేరే హాస్టల్‌లో ఉండి, లేదంటే వేరే ప్రాంతానికొచ్చి నేను సమయాన్ని వృధా చేస్తున్నానా? సిన్సియర్‌గా మీ గుండెల పైన మీరు చెయ్యేసుకొని మిమ్మల్ని మీరు అడగాలి. నా ప్రిపరేషన్ ఎలా ఉంది? నేను ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నాను? ఏ సబ్జెక్ట్‌లో స్ట్రాంగ్ ఉన్నాను? ఎన్ని టెస్ట్‌లు నేను రాసాను? దాంట్లో నా పెర్ఫార్మన్స్ ఎలా ఉందని మాస్టర్ చెప్పారు? ఇలాంటివన్నీ కూడా సిన్సియర్‌గా ఈ 10 నెలల నుండి సంవత్సరం కాలం సిన్సియర్ ఎఫర్ట్స్ అనేవి మీరు తప్పనిసరిగా పెట్టవలసుంటుంది. ఈ 3 కూడా మీరు మీ ప్రిపరేషన్‌లో ఇన్కల్కేట్ చేసుకుంటే డెఫినైట్‌లీ సెలక్షన్ ఈస్ యువర్స్. ఈ మూడింటిని గూడా మీరు పక్కన పెట్టినట్లయితే మీరు ప్రిపరేషన్ చేస్తారు, సమయం వృధా అవుతుంది. కానీ సెలక్షన్ అయితే రాదు. సో, మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. సిన్సియర్‌గా, కన్సిస్టెంట్‌గా ఇంట్రెస్ట్ తెచ్చుకొని చదవగలిగితేనే ఐఏఎస్ అన్నది సాధిస్తారు. థాంక్ యూ.